అంతర్జిల్లా దొంగల ముఠా పట్టివేత. రిపైర్ షెడ్లోని కారును మరియు కామారెడ్డిలోని వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం వెండి ఆభరణాలు, నగదు మరియు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్లను అపహరించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను వారు మీడియా సమావేశం నిర్వహించి తెలపడం జరిగింది. కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనాన్ని వర్కౌట్ జరిగింది. అండ్ ఒక గ్యాంగ్ వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు, నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 22 కేసులు, A5 షేక్ అజ్జు పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయూమ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసు ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కి చేసుకొని ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అక్కడ కానీ ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించే సొత్తు ఇప్పటివరకు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్లో కొన్ని జ్యువెలరీ షాప్లో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల ఎంబో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఫెయిల్ చేస్తూ ఉన్నారు. ఒకరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A1 షేక్ రఫీక్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A2 ఖాదర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A3 షేక్ ఖయూమ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A4 బండారి అశోక్ మేబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, A5 షేక్ అజ్జు ఇతర నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా గ్యాంగ్గా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా, అండ్ గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటకు రావడం, మళ్ళీ ఇటువంటి పనులన్నీ వీళ్ళు ఉండడం తెలుస్తూ ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంది. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, అండ్ వాళ్ళు దొంగలించిన కార్లు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా కామారెడ్డి పోలీస్ శాఖ స్పెషల్ ధన్యవాదాలు. అండ్